నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బార్ అసోసియేషన్ ఎన్నికలు. అధ్యక్షుడిగా కొట్టపల్లి లోవరాజు ఘన విజయం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డీజిల్ కొరత. పెట్రోల్ బంకుల వద్ద టిన్నులతో క్యూ లైన్లో గంటల కొద్ది వేచి చూస్తున్న వినియోగదారులు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి దాతల కృషి అభినందనీయం. విశ్రాంతి షెడ్డును ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న 4 మాడవీధులు. కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న వాడపల్లి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేకోజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. 7 శనివారంలో 7 ప్రదక్షిణాలతో స్వామివారి దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా భావించి కోరిన కోరికలు నెరవేరుతున్నాయని సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవాలయ 4 మాడవీధులు గోవింద నామస్మరణతో మారుమోగుతూ కిక్కిరిశాయి. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేవస్థాన చైర్మన్ ముదునూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణ అధికారి నల్లం చక్రధరరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, బిస్కెట్లు, మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి నూతనంగా ఏర్పాటు చేసిన ధర్మకర్తల మండలి తొలి సమావేశాన్ని ట్రస్ట్ బోర్డు హాల్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పత్తిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా మాట్లాడారు. ఈ దేవస్థానానికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారి సమస్యల్ని ఎప్పటికప్పుడు తీరుస్తూ దేవుని మంచి పేరు చేస్తూ మనమందరం సమిష్టి కృషితోనే మన దేవస్థానాన్ని నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్లాలని, అన్ని విభాగాల్లోనూ కూడా నెంబర్ 1 పరిస్థితి ఉండాలని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఆలయ అనువంశక ధర్మకర్త ఐవి రోహిత్తో పాటుగా నూతన పాలక మండలి సభ్యులందరూ, దేవస్థాన ఏఈఓలు, పర్యవేక్షణ అధికారులు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలాగే మీకు వాష్రూమ్లు సంతృప్తికరంగా ఉన్నాయా లేవా, లేదంటే శానిటేషన్ ఎలా ఉంది, ఇలాంటి ఇత్యాది రవాణా ట్రాన్స్పోర్ట్ ఎలా ఉన్నాయి, ఇలా 4 పాయింట్ల మీద మరి మనం గ్రేడింగ్ రావడం జరిగింది. గత నెలలో అయితే మనది ఫస్ట్ గ్రేడ్ రావడం జరిగింది. కొద్దిగా ఈ నెలలో మనం కొంచెం వెనకబడ్డాం. మళ్ళీ నెక్స్ట్ మంత్లో కూడా మనది ఎప్పుడు కూడా నిరంతరం ప్రథమ స్థానంలో ఉండడానికి మేము, మా డీసీ గారు కానీ, ఎస్సీ గారు కానీ, ఇక్కడ మాకు సహకరిస్తున్న ఈ గారు, మా స్టాఫ్ అందరూ కూడా ప్రత్యేకంగా కృషి చేసి మాకు శ్రద్ధ పెట్టి ఎప్పుడూ కూడా మొత్తం అన్ని టెంపుల్స్లో కల్లా మన టెంపుల్ ఉన్నతమైన ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అప్పుడున్న కార్యనిర్వహణాధికారిని
మన చైర్మన్ గారు నలుగురు కలిసి కూర్చొని భక్తులకి మనం అన్నదానం నిరంతరం చేస్తున్నాం. ఇక్కడ బిందు ప్రసాదం కాకుండా ఈ అన్నప్రసాదంలో కూడా స్వామివారి యొక్క ప్రసాదం పెడితే బాగుంటుందని సూచన మరి మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, అప్పుడు కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయం తీసుకున్నారు. ప్రప్రదంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇలా ట్రస్ట్ బోర్డు వస్తుంది. నూతనంగా భక్తులు స్వామివారి ప్రసాదం ఇవ్వడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మరి మన శాసనసభ్యుల వారి కంటే మనం ఒకసారి దాని గురించి ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారికి, కార్యవర్గ సభ్యులకి, మిగిలిన ఎక్సెప్షియో అంటే వారి స్పెషల్లీ ఇన్వైటీస్కి వారందరికీ కూడా ఎక్సెప్షియో అయినటువంటి మన ప్రధాన అర్చకులకి, ఇంకా మిగిలిన సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నూతన కార్యవర్గానికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఓ చక్కటి దేవస్థానాన్ని సత్యనారాయణ స్వామి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మీ బాధ్యతలను దేశంలోని, మన రాష్ట్రంలోని, ఇక దేశంలోని ఇది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా మీరు ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ, ఇందాక మన యువ గారు చెప్పడమే జరిగింది దీనికి సంబంధించి. ఎందుకంటే కొంతమందికి ఈ దేవస్థానం గురించి కొంతమందికి అవగాహన ఉంది, కొంతమందికి అంతా తెలియదు కాబట్టి వారు అన్నీ కూడా చక్కగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొత్తగా దీని గురించి తెలుసుకుంటున్న వారు ఉన్నారు. అందరూ కలిసికట్టుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ సలహాలు, సంప్రదింపులు అన్నిటిని కూడా ఇక్కడ మేము కూడా దాన్ని స్వీకరిస్తూ అది ఎలా ముందుకెళ్తే ఈ పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందుతుంది, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతినకుండా ఎలా ముందుకెళ్ళగలం గారితో, చైర్మన్ గారితో అప్పుడు అవకాశం ఉన్నప్పుడు నేను కూడా ఉండడం జరుగుతుంది. మనందరూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనార్థం కుటుంబ సమేతంగా వీచేసిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామనాయుడు వారిని ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధరరావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ కలిసి పూర్ణ కుంభంతో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారి వ్రతం ఆచరించి శ్రీ స్వామివారి దర్శన అనంతరం శ్రీ స్వామివారి ప్రసాదాన్ని, శేషవస్త్రం చిత్రపటాన్ని బహుకరించి వేద పండితుల్లో వేద ఆశీర్వచనం కావించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి నల్ల సూర్యచక్రధరరావు, పిఆర్ఓ అనకపల్లి ప్రసాద్, ఏఈఓ దామర కృష్ణారావు, పర్యవేక్షణ అధికారులు రమణ, పప్పుల రమణ, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి ఎర్రవరం సిపిఎం కర్మాగారం యాజమాన్యం దాతృత్వంతో అందజేసిన జనరేటర్ను ఏలేశ్వరం దాతల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన విశ్రాంతి షెడ్డును ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడారు. ఆసుపత్రికి జనరేటర్ను అందించిన సిపిఎఫ్ యాజమాన్యానికి, విశ్రాంతి షెడ్డును నిర్మించిన దాతలకు కృతజ్ఞత తెలిపారు. మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న వైద్యుల్ని అభినందించారు. అనంతరం దాతలకు ఎమ్మెల్యే శాల్వతో సత్కరించారు. సిహెచ్సి చైర్మన్ వాగు రాజేష్ మీడియాతో మాట్లాడారు. సిపిఎఫ్ యాజమాన్యం జనరేటర్ అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే దాతల ఆర్థిక సహకారంతో షెడ్డును ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసుపత్రికి ఫ్యాన్లు, రోగులు కూర్చునేందుకు బెంచ్ అందించిన దాతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
సార్ అలా ఉన్నాం మనం. నమస్కారాలు. ఒక చక్కటి కార్యక్రమంలో మనం అందరం కూడా పాల్పంచుకున్నందుకు ముందుగా ఈ సిపిఎఫ్ వారికి ఈ సందర్భంగా అందరికీ కూడా మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ సిపిఎఫ్ స్టాఫ్ అండ్ ఆఫీసర్స్ అండ్ టు మై కాన్స్టిట్యున్సీ. It's a very honor to me. In this program, I wish to participate, and in future also we expect to your participation in my constituency development. Thank you to once again. Thank you to all. ఇటువంటి కార్యక్రమంలో మనందరం పాల్పంచుకునేలా చేసినందుకు కూడా మనందరం కూడా వారికి ఒక నిజంగా ఈ కాన్స్టిట్యున్సీ తరపు నుంచి నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారు ఇందాక చెప్పినట్టు హాస్పిటల్స్ అండ్ స్కూల్స్ అయితేనే వాళ్ళు, ఎందుకంటే ఈరోజు మనం ఇది ఇక్కడ చూసుకుంటే ఏలేశ్వరం సంబంధించి ఈ పిహెచ్సికి సంబంధించి వారు చేసిన కార్యక్రమం అంటే ఈ షెడ్స్ కలిపి జనరేటర్ అన్నీ కలిపి సుమారు 7,35,000 అంటే 7,35,000 పెట్టి ఈరోజు వారు ఏర్పాటు చేసిన ఈ జనరేటర్ అండ్ షెడ్ని నిజంగా మనం ఇది ఎంత ఉపయోగం అన్నది, ఒక హాస్పిటల్కి జనరేటర్ అన్నది ఎంత ఉపయోగం అన్నది మనందరికీ తెలిసిందే. ఏదైనా ముందుగా ప్రెస్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ గవర్నమెంట్ హాస్పిటల్ నందు సిపిఎఫ్ కంపెనీ వారు 64 kV జనరేటర్ ఇవ్వడం జరిగింది. నిజంగా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి వైద్యులు అందరూ ఆత్మనాదాలతో వచ్చి ఇక్కడ వచ్చినందుకు వారందరికీ కూడా ఒక భరోసా ఇచ్చి కరెంటు పోతే ఇబ్బంది లేకుండా డాక్టర్లకి మా అందరికీ కూడా సహకరించినందుకు సిఎఫ్ రిలీఫ్ ఫండ్ సిఆర్ఎఫ్ కంపెనీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన ఎమ్మెల్యే వరపు సత్యప్రభారాజే గారు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ సిపిఎఫ్ కంపెనీ వారు ఇచ్చిన జనరేటర్ ఓపెన్ చేయడం, అలాగే దాతల సహకారంతో ఇచ్చిన ఈ షెడ్ కూడా ఓపెన్ చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం. నిజంగా మన ఎమ్మెల్యే గారికి మన అందరి తరఫున కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ ఊపీ విభాగం ద్వారా మంత్రి విభాగం ద్వారా ఇదివరకు చాలామంది ఎండలో నుంచుని చాలా ఇబ్బందులు చూసి మా యువ నాయకులు గోపి గారు మేము దాన్ని దృష్టిలో పెట్టుకుని దాతల సహకారంతో ఈ రేకుల షెడ్డు, ఫ్యాన్లు, బల్లలు ఇవన్నీ కూడా వేయించడం జరిగింది. నిజంగా వారందరికీ పేరు పేరున నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారందరూ ఇవ్వడం వల్ల ఈరోజు ఈ నీడలో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. నిజంగా ఎంతో పేషెంట్లు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్లకు కూడా మన డాక్టర్ గారు సూపరింటెండెంట్ గారు రమేష్ గారు, అలాగే వైద్య బృందం, అలాగే శానిటేషన్ చెప్పిన అందరూ కూడా సహకరించి హాస్పిటల్కి అందరికీ వచ్చి గౌరవప్రదంగా చూసి ప్రతి ఒక్కరు సంతోషపరంగా ఇంటికి వచ్చే విధంగా అన్ని చూసి బాధ్యతలు తీసుకుంటున్న మన రమేష్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి వారం ఈ పేషెంట్కి ఇబ్బంది కలగకుండా మన వివేకానంద సేవా సమితి మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, నా ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు గారి ఆధ్వర్యంలో పేషెంట్లు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వారానికి దాతల సహాయంతో ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతుంది. వారికి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చిన దాతలకు కూడా నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీలు ఇక్కడ 9వ తారీఖున ఎంతోమంది పేషెంట్లు వచ్చి పొద్దున్న సాయంత్రం వరకు ఉండి అది మేమందరూ దృష్టిలో పెట్టుకుని మా యువ నాయకులు గోపి గారు, నారాయణస్వామి గారు సూచనలతో మేము వారందరికీ కూడా భోజన సదుపాయం దాతల సహకారంతో ఏర్పాటు చేయడం అనేది. ఇది ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో మనం గవర్నమెంట్ పరంగా కాకుండా మనందరూ కూడా ఇది మన హాస్పిటల్లో చుట్టుపక్కల వచ్చిన పేషెంట్లకు ఎవరు ఇబ్బంది పడకూడదని మనందరూ కూడా గ్రహించి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించి హాస్పిటల్ మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని కోరుతున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారికి ఈవేళ చుట్టూ ప్రహరీ గోడకి వార్షిక్ కూడా రిప్రజెంటేషన్ మన రమేష్ గారు నేను ఇవ్వడం జరిగింది. అది కూడా త్వరలో జరుగుతున్నాను. ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఎంతగానో సహకరిస్తున్న కూటమి నాయకులకు, అలాగే నా స్నేహితులకి, అలాగే పెద్దలకు, ఆర్యవేశ పెద్దలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
కోనసీమ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత లేదని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టీకరణ చేశారు. అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ అక్రమ నిల్వలు లేదా బ్లాక్ మార్కెటింగ్ జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెట్రోల్ డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్నారు. జిల్లా అవసరాల కంటే 10% అదనంగా చమురు సరఫరా జరుగుతుందని సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను పుకార్లను నమ్మవద్దన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో మూతపడిన బంకుల్ని కూడా త్వరలో తెరిపించారు చర్యలు తీసుకుంటామన్నారు. చమురు సరఫరాలో ఇబ్బందులు ఉంటే డిఎస్ఓ లేదా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని సూచన చేశారు. రైతులకు 20 నుండి 40 లీటర్ల వరకు ఇంధనం అందించేలా వెసులుబాటు కల్పిస్తామన్నారు. ఇష్యూస్ ఏమైనా ఉండి అంటే ఆయిల్ ఉండి కూడా క్లోజ్ చేయడం లేదు, ఓఎంసీస్ ఆపరేటింగ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి బంక్ ఓనర్స్కి ఇష్యూస్ వల్ల క్లోజ్ అయినా ఉంటాయి కొన్ని. అలాంటివి ఏమైనా ఉంటే డిఎస్ఓ గారి దృష్టికి మా దృష్టికి తీసుకురండి. విల్ డెఫినెట్లీ ట్రై టు రిజాల్వ్. అండ్ రైట్ నో అయితే మనకి టోటల్ నీడ్ ఎంత అవుతుందో దానికంటే ఎక్కువనే ఉంది, ఆయిల్ ఎక్కువనే ఉంది. ఇప్పుడు జనరల్గా డైలీ ఇంత కొట్టించుకుంటున్నారంటే ఎందుకు అటు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.2 lakh లీటర్స్ కొట్టించుకుంటున్నారు మన జిల్లా మొత్తం 2 లక్షల లీటర్లు. ఈ ప్యానిక్ బయింగ్ వల్ల ఏమైతే 2 లక్షలు కాస్త 3 లక్షలు అయితే మరి 3 లక్షలకి ఉండదు కదా. ఆ రకంగా ప్యానిక్ వస్తుంది. కానీ జనరల్ రిక్వైర్మెంట్కి అయితే నో ఇష్యూస్. దానికంటే జనరల్ రిక్వైర్మెంట్ కంటే 10% ఎక్స్ట్రానే మనం సప్లై చేయమన్నాం, చేస్తున్నారు. సో ఆ మెసేజ్ వెళ్ళాలి అందరికీ. ఎక్కడ పెట్టారు ఎన్ని జనరల్గా అంటాం కదా, నీడ్కి ఉంది గ్రీడ్కి లేదు అంతే. ఇంకా సో నీడ్కి ఎంతైతే ఉందో కావాలో ఆయిల్ ఉంది, బట్ గ్రీడ్కి లేదు. సో అంత గ్రీడ్స్ నుంచి విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి ఫార్మేట్ లాగా ఇచ్చాం. సో వాళ్ళు కనుక ఆ ఫార్మేట్లో తీసుకుంటే 20 లీటర్స్ కాదు 40 లీటర్స్ అయినా ఇస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో హార్వెస్టింగ్ సీజన్లో మనకి ఎందుకంటే హార్వెస్టింగ్ కొంచెం ఇబ్బంది అయిందంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇబ్బంది అవుతుంది, దానివల్ల ఇంకా వేరే ఇష్యూస్ వస్తాయి. సో హార్వెస్టింగ్ వరకు మాత్రం ఎట్ ఎనీ కాస్ట్ మీరు లిమిట్ చేయడానికి లేదని చెప్పేసి క్లియర్ చేసాం వాళ్ళకి. ఓకే, అండ్ ఇంకేదైనా ఉన్నాయా డిఎస్ఓ గారు ఇష్యూస్ మాట్లాడుకున్నారు. సో మనకి నార్మల్గా వచ్చేదానికంటే 10% ఎక్స్ట్రానే వాళ్ళు సప్లై చేస్తున్నారు. సో ఇష్యూస్ వోంట్ బి దేర్. మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే బేసికలీ సో పబ్లిక్ పానిక్ అవ్వకుండా. రాయవరంలో సాయి తేజ స్కూల్ 29వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అకాడమిక్ డైరెక్టర్స్ భానురేఖ, సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హైదరాబాద్కు చెందిన సైకాలజిస్ట్ సుధీర్ సాండ్రా ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే తల్లిదండ్రుల పాత్రపై అవగాహన కల్పించారు. అక్కడ మిగ్ డైరెక్టర్ భానురేఖ మాట్లాడారు. విద్యార్థుల్ని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దేందుకు సాయి తేజ చేస్తున్న కృషిని పాఠశాలలో పాటిస్తున్న విద్యా ప్రమాణాలు సాధించిన విజయాన్ని సమగ్రంగా వివరించారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల్ని అతిథుల చేతుల మీదుగా అందించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. A remarkable journey filled with learning, innovation and growth. And today is not just a celebration of achievements, but it is also a reflection of our commitment to the excellence in education. And coming to the academic report, in SSC 2025, out of 75 students who appeared for the examination, 50 students secured above 500 marks and 20 students secured above 550 marks. With all important festivals in the school campus to make the students aware of our customs and traditions. And we conduct agricultural and farm. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు నియోజకవర్గంలో డీజిల్ కొరత, పెట్రోల్ బంకుల వద్ద టిన్నులతో క్యూలైన్లో గంటల కొద్ది వేచి చూస్తున్న వినియోగదారులు, వాహనాలు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో డీజిల్, పెట్రోల్ కొరతపై రావడంతో వాహనదారులు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. ఆయిల్ దొరకడం లేదన్న వార్తలు గుప్పుమనడంతో పెట్రోల్ వాహనదారులు, రైతులు టిన్నులతో బంకుల వద్దకు చేరుకుంటున్నారు. దీంతో వినియోగదారులు గంటల కొద్ది లైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం వరి పంట కోత దశలో ఉండడంతో వరి కోత యంత్రాలకు అవసరమైన డీజిల్ బంకుల్లో లభ్యం కాకపోవడంతో రైతులు, వరి కోత యంత్రాల యజమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వెళ్ళేటప్పుడు కూడా ఇదే అయిపోయింది. రోజు 3:30 బయలుదేరం ఆగి ప్రతి పెట్రోల్ బంక్ లో ఎక్కడ లేదని చెప్పాడు. మరి ఉందో లేదంటే డీజిల్ లేదని అది ఉందో తెలీదు, లేదు వీళ్ళు ఆపేస్తున్నారో తెలియదు, పైనుంచి రాలేదో తెలియదు. చంటి పిల్లలతో ఎండలో ఇంత బీభత్సంగా మేము బాధపడుతున్నాం అంటే మరి గవర్నమెంట్ తీసుకొచ్చి తెలియదు కదా. ఇలా ఇబ్బంది పెట్టడం జనాన్ని చాలా దారుణం. ఎక్కడో యుద్ధాలు జరిగితే ఇక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టకూడదు కదండి.
చిన్నపిల్లలు ఎంత ఏడుతున్నారు, ఎంత బాధపడుతున్నాము మేము. సాయంత్రం వస్తుంది రేపు వస్తుంది అంటే ఇప్పుడు అది వచ్చే వరకు అవసరాలు తీరవు కదా, మా అవసరాలకైనా ఉండాలి కదా ఎంతో కొంత. చాలా ఇబ్బంది పడుతున్నారండి జనం అయితే. దీన్ని మరి గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళి ఏదో ఒకసారి తీసేపట్టాలి. నా పేరు శేష్ సాయిమణి గంట, మండపేట మండలం, తూర్పుగోదావరి జిల్లా, మండపేట గ్రామం ఉంది. నేను దాదాపుగా మోటార్ ఫీల్డ్లోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాల నుంచి కూడా కరోనా 3 సంవత్సరాలు లాక్డౌన్ పడినా కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. గత 5 రోజులుగా ఒక ఆటో డ్రైవర్లు కానీ, హార్వెస్టర్లు కానీ, ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవర్స్ కానీ మేము చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎవరు కూడా తెచ్చేయట్లేదు. దీని మీద ప్రభుత్వం డీజిల్ మీద ప్రభుత్వం కొంత యాక్షన్ తీసుకుని మా ఆటో డ్రైవర్లకి, గూడ్స్ ఆనదారులందరికీ, హార్వెస్టర్లందరికీ కూడా మా అందరి మీద కూడా వాటర్ ఫీల్డ్ వర్కర్స్ మీద అందరి మీద కూడా ప్రభుత్వం కొంత స్పందించి మాకు ఒక దారినంటూ చూపిస్తారని ఈ ప్రభుత్వాన్ని మనవి చేసుకుంటామండి. ఇప్పుడు దేశానికి వెన్నుముక్క ఎవరంటే రైతు అండి. అటువంటి రైతు కూడా ఇప్పుడు కోత అనేది కోయడం జరగట్లేదు. ఎక్కడైనా సరే సగం కోత అన్నప్పటికీ మధ్యలో మిషన్ ఆగిపోవడం జరుగుతుంది. మిషన్ నడిచిందంటే టాటర్లో ఆయిల్ లేక టాటరోడు ఈ బస్తాలు నేను వేసుకెళ్ళాను, డీజిల్ లేకుండా నేను ఎక్కడ వేసుకెళ్ళమంటే నా భుజాల మీద వేసుకెళ్ళమంటాం అనే పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా రావడం జరిగింది. ఈ పరిస్థితి గతంలో ఉన్నంత ఇప్పుడున్నంతగా అట్లుగా గతంలో ఎప్పుడు కూడా లేదు. ఈ పరిస్థితిని కొంత ప్రభుత్వం స్పందించి మా డ్రైవర్, ఆటో ఓనర్, గూడ్స్ ఓనర్, హార్వెస్టర్స్ ఓనర్స్ పైన ప్రభుత్వం స్పందించి ఈ డీజిల్ పైన కొద్దిగా యాక్షన్ తీసుకోవాలని మనవి చేస్తున్నాం. జై హింద్. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి పట్టణంలోని, ప్రతి నియోజకవర్గంలోని కూడా పెట్రోలు, డీజిల్ ఎక్కడ దొరకటం లేదు. అధికారులు ఏమో చాలా లభ్యతగా ఉంది, ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారు. కానీ ఇది సత్యదూరం. వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలన చేసినట్టయితే అసలు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరకడం లేదని తెలుస్తుంది. అది ఏమీ చేయట్లేదు. వాళ్ళ కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, డిఎస్ఓ కానీ, సివిల్ సప్లైకి సంబంధించిన అధికారులు కానీ ఎవరు కూడా క్షేత్రస్థాయిలో రావటం లేదు. బంకుల్లో బారులు తీరి జనం ఉంటున్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం ఉన్నారు, డీజిల్ కోసం మరీ ఉంటున్నారు. ఈవేళ రైతాంగం అంతా కూడా ఈ రాష్ట్రంలో వరి పండించిన టైం ఇది. వరి పంటలు చేతికొచ్చే టైము. ఈ టైంలో రైతుకి వరి కొయ్యడానికి కోత మిషన్లకి డీజిల్ కావాలి. దానికి క్యాన్లు పట్టుకుని రోడ్లంతా తిరుగుతుంటే బంకుల దగ్గరికి వాళ్ళు ఎక్కడ కూడా 2 లీటర్లు 3 లీటర్లు కొట్టడమే తప్ప అసలు వాళ్ళకి కావాల్సినంత డీజిల్ ఇవ్వడం లేదు. దానివల్ల రైతులు యొక్క ఈ పంటలన్నీ కూడా కోతలు ఆగిపోతున్నాయి. దానివల్ల రైతు చాలా నష్టపోతాడు. ఇప్పటికే రాష్ట్రంలో రైతు చాలా నష్టాల్లో ఉన్నాడు. వాడిని పైకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ కనికరించడం లేదు. ముఖ్యంగా ఇటువంటి సంఘటన, ఇటువంటి పరిస్థితులు రావడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా గతమునందు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగా ఏదైనా ఉపద్రవాలు వస్తాయని చెప్పి ఒక 5 సంవత్సరాల పాటు నిల్వలు ఉండేవి ఈ దేశంలో. గ్యాస్ కానీ, పెట్రోల్ కానీ, ఆహార ఉత్పత్తులు కానీ అన్నీ కూడా ఒక 5 ఇయర్స్కి ఒక ప్లాన్గా దాచి ఉంచేవారు. ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడా లేదు. అది లేక ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన చర్యల వల్ల ఈవేళ రైతు నష్టపోతున్నాడు, ప్రజలు నష్టపోతున్నారు. తక్షణం స్పందించి వెంటనే ఈ రాష్ట్రంలో రైతానికి కావాల్సినటువంటి డీజిలు, అలాగే పెట్రోలు, అలాగే ఆటో వాళ్ళు కానీ, చిన్నకారులు కానీ, వాహనదారులు కానీ వీళ్ళందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళందరూ ఇబ్బందులు లేకుండా వెంటనే కలెక్ట్ చేసుకోమని చెప్పేసి నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే మన కలెక్టర్ని, అలాగే జాయింట్ కలెక్టర్ని, డిఎస్ఓని వీళ్ళందరినీ కూడా నేను కోరుతున్నాను. ఇది కానీ చేయకపోయినట్టయితే తక్షణం ప్రజలు రోడ్డు మీదకి వస్తారు. మేమందరం దానికి మీరంతా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీరు ప్రభుత్వం చెప్పేది ఒకటి, ప్రభుత్వం పట్టిన చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎక్కడ కూడా కొరత రాకుండా చూడాలని చెప్తున్నాడు. కానీ మీరు ఎక్కడ చేయట్లేదు. మీరు ఎక్కడ శుభ్రంగా హాయిగా రోమ్ సామ్రాజ్యం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి గారు పిల్లలు వాయించుకుంటూ కూర్చున్నట్టు మీరు ఎక్కడ కూర్చుని మీరు వ్యవహారం చేస్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలోకి రావట్లేదు. ఖచ్చితంగా వచ్చి వెంటనే ఈ బంకుల మీద కూడా దాడులు చేయండి. ఎవడన్నా నిల్వలు పెట్టినట్టయితే సీజ్ చేయండి. లేని పరీక్షల్లో వాళ్ళు సప్లై చేయని పరిస్థితులు ఉంటే వెంటనే ఆయిల్ కంపెనీలు అన్నింటికి తగిన డైరెక్షన్ ఇచ్చి వెంటనే
వాడిని ఆయిల్ అన్ని బంకులకి పూర్తిగా సప్లై చేసే విధంగా చేయమని చెప్తున్నాను. కొంతమంది బంకు యజమానులతో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు డబ్బులు కడితే 12,000 లీటరు ఒక ట్యాంకర్కి డబ్బు కడితే అందులో 3,000 లీటర్లు ఏమో డీజిల్ ఇచ్చి 9,000 లీటరు పెట్రోల్ ఇస్తున్నారట. దానివల్ల మరీ కొరత వస్తుంది. అంచేత వాళ్ళకి కావాల్సిన గతంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రామచంద్రపురం పట్టణ పరిధిలోని బార్ అసోసియేషన్ కు జరిగిన ఎన్నికల్లో సీనియర్ న్యాయవాది కొట్టపల్లి లోవరాజు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మొత్తం 98 ఓట్లలో 83 ఓట్లు సాధించి ఆయన ఘన విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా నీల మధుసూదన్ రావు గెలుపొందగా ట్రెజరర్గా సాధ నారాయణరావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్ష పదవికి వి నరేంద్ర కుమార్ విజయం సాధించారు. నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకర్ల శ్రీరామచంద్రమూర్తి, ఉండవల్లి గోపాలరావు, కాకుమల్ల వెంకటకృష్ణ, వాడపల్లి సాయి ప్రసాద్, సూరంపూడి సత్యనారాయణ, సూరంపూడి గంగాధర్రావు, కాజా సూర్యనారాయణ, పరిమళ సత్యనారాయణ, మణిబాబు తదితరులు పాల్గొన్నారు. చూడండి సరే నేను కోటిపల్లి లోవరాజు, అడ్వకేట్, రామచంద్రపురం. ఈరోజు రామచంద్రపురం బార్ అసోసియేషన్లో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో నేను అధ్యక్షునిగా, అలాగే తారకేశ్వరరావు గారు ఉపాధ్యక్షుడిగా, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలు ఎంతో పారదర్శకంగా నిర్వహించిన కాకులూరు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రీవియస్గా జరిగిన బాడీ వారు ఏవైతే చేశారో అభివృద్ధి అంతకు మించి మేము అభివృద్ధి చేసి పారదర్శకంగా పరిపాలన చేసి మా సభ్యులందరికీ మన్నలు పొందేలాగా, అలాగే కార్యవర్గ సభ్యులు, మా బార్ అసోసియేషన్ సభ్యులకి కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ వారి సమస్యలను కూడా తీరుస్తూ మాకు శాంక్షన్ అయిన కోర్టులను కూడా సాధించుకుని, అలాగే అడిషనల్ సపోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసి త్వరలోనే ఇనాగ్రేషన్ చేయడానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. సభ్యులందరూ కూడా అనేక బాధ్యత పెట్టడం జరిగింది. ఉత్తర జిల్లా కోర్టుకి రెగ్యులర్ జడ్జి గారు వచ్చినారు. అలాగే అన్నప్పుడు సీనియర్ జడ్జి కోర్టు ఏర్పాటు అయ్యేలా దానికి అందరూ కూడా మాకు సహకరిస్తే తెలియజేశారు. మా కృషి కూడా చేస్తాం. నీలం వస్తుంది జనరల్ సెక్రటరీ, రామచంద్రపురం బార్ అసోసియేషన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బార్ అసోసియేషన్ ఎన్నికలు, అధ్యక్షుడిగా కొట్టపల్లి లోవరాజు ఘన విజయం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో డీజిల్ కొరత, పెట్రోల్ బంకుల వద్ద టిన్నులతో క్యూ లైన్లో గంటల కొద్ది వేచి చూస్తున్న వినియోగదారులు. ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి దాతల కృషి అభినందనీయం. విశ్రాంతి షెడ్డును ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యప్రభ. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి పోటెత్తిన భక్తులు. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న 4 మాడవీధులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.